మన మనసులుండే కోరిన కోరికలు నెరవేర్చే బావి ఏడుందో మీకు ఎరికైనా ఈ బావి నీళ్ళతో స్నానం చేసే విద్య ఉద్యోగం పెళ్లి సంతానం ఏవైనా నెరవేర్తాయి అన్నట్టు బాగానే మరి ముచ్చటని చెప్తాం. మన సాంబార్లో కూడా తన దీవులు ఉంది కదా, దీవులు పక్క పొంటే ఉంటుంది అన్నట్టు ఈ తిరుపతి దేవుని తిరుపతి కంటే కూడా చాలా పురాతనం ముందే వెలిసింది కాబట్టి దీన్ని తొలి తిరుపతి అంటారు అన్నట్టు. గుడిలో పోయినామనుకోర్రి చాలా వింతలు విడ్డూరాలు విశేషాలు ఉన్నాయి. మరి పారిపోయి చూద్దామా? ముందుగా అయితే దర్శనం చేసుకుందాము. దర్శనం కంటే ముందు ఒక ముచ్చట ఏంది అంటే ఈ ధ్వజస్తంభం తాను నిల్చొని దేవునికి ఇట్లా దర్శనం చేసుకున్నారు అనుకోరి స్వయంభూగా వెలిసిన విగ్రహం అన్నట్టు. మనం ఎంత హైట్ ఉంటామో అంత హైట్లా కనబడుతుంది. ఇక చరిత్రలోకి వెళ్తే చాలా అది యుగాల ముందు మనకు ధ్రువుడు తపస్సు చేసినప్పుడు దేవుడు గంత ఎత్తు దర్శనం ఇచ్చిందంట. ధ్రువుడు భయపడ్డాడు ఇంత పెద్ద గుణం ఏంది అని చెప్పేసి. అందుకే దేవుడు ఆయనను మంచి నిమ్మలం చేద్దామని చెప్పేసి ఆయన ఎంత హైట్ ఉన్నాడో ఎంత హైట్కి చేసిండు అన్నట్టు. అందుకే మనకు అదే ప్రకారంగా ఇప్పటికి కూడా మనం ఎంత హైట్ ఉంటే దేవుడు అంతే హైట్లా కనబడుతుంటాడు. అంతేకాకుండా ఇక్కడ తులాభారం కూడా ఉంది. చాలా మంది సంతానం గురించి మొక్కుకొని ఎంత అంటే అంత బెల్లమో మిస్ట్రీ సార్ అన్నట్టు. అంతేకాకుండా ఈ బావి విశిష్టత కూడా మీకు చెప్తున్నా కదా, ఈ బోర్డు చూడండి మీకే అర్థమవుతుంది. ఈ పారు పోయినప్పుడు దర్శనం చేసుకోండి.